హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఈ వీడియోలో కేవలం 50 రూపాయలతోనే అమ్మవారికి కాళ్ళు చేతులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి అన్ని వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. మీకు ఖచ్చితంగా నా కంటెంట్ అయితే నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ముందుగా అయితే మనం క్లాత్ తీసుకోవాలండి. అది ఆల్మోస్ట్ 1 మీటర్ అయితే సరిపోతుంది. నేను ఇలా లైట్ గా క్రీమ్ కలర్ లో ఉన్న క్లాత్ అయితే తీసుకున్నా. ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ పేర్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మీకు నెక్స్ట్ సెట్ అయితే కట్ చేయడం చూపిస్తా. ఒకవేళ మీకు కత్తిరి మంచి జారుగా ఉంటే పర్లేదు. అట్ ఏ టైం 8 ఫోల్డ్స్ కింద చేసుకొని ఈ మెజర్మెంట్ ద్వారా ఒకేసారి పేర్ ఆఫ్ సెట్స్ అయితే కట్ చేసుకోవచ్చు. నా కత్తిరికి అంత జార్ లేదు కాబట్టి 2 టైమ్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ 4 ఫోల్డ్స్ కింద చేసుకొని సేమ్ ఇప్పుడు ముందైతే ఎలాగైతే కట్ చేసుకున్నా సేమ్ అదే మెజర్మెంట్స్. నేను ఇక్కడ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి ఒకే లెంత్ లో ఉన్న మెజర్మెంట్స్ అయితే తీసుకున్నా. లెంత్ నేను 10 ఇంచెస్ అయితే తీసుకున్నా, 10 ఇంచెస్. అండ్ వెడల్పు ఏమో 4 ఇంచెస్ కింద తీసుకున్నానండి. సో అదే విధంగా అంటే ఈ సెంటర్ లో ఉంటుంది కదా అది 4 సెంటీమీటర్స్ అండ్ అలాగే వెడల్పు కూడా 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ మొత్తం మనకి 8 పీసెస్ అయితే వస్తాయండి. 2 పీసెస్ కింద ఇలా డివైడ్ చేసుకుంటే మనకి మొత్తం 4 సెట్స్ అయితే వస్తాయి అన్నమాట. కాళ్ళు చేతులు 2 కాళ్ళు 2 చేతుల కింద వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటి యొక్క ఎడ్జెస్ని అయితే మనం కుట్టుకోవాలి. ఒకవైపు మాత్రం ఓపెన్ అయితే ఉంచుకోవాలండి. ఇవైపు మనం ఇంట్లో ఉండే దూదిని కానీ లేదా వేస్ట్ క్లాత్ని కానీ ఫిల్అప్ చేసుకొని మనం దీన్ని ఫుల్గా నింపుకుంటే మనకి కాళ్ళు చేతులు అనే ఆకారం అయితే వస్తుందండి. ఇప్పుడైతే ఇక్కడ మిగిలిన క్లాత్లోని ఏం చేస్తున్నా అంటే 4 ఫోల్డ్స్ కింద పెట్టుకొని మన యొక్క అర్చీ యొక్క ఆకారం విధంగా మనం మార్క్ చేసుకొని వాటిని కట్ చేసుకోవాలి. ఇది అమ్మవారి యొక్క అభిహస్తం కింద వస్తాయి అన్నమాట. సో ఇది మీరు కావాలంటే మీ యొక్క చేతితోనే చేసుకోవచ్చు లేదా డ్రా చేసుకొని కూడా మేము చేసుకోవచ్చు. సో నేనైతే ఈజీగా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఇలా నా చేయి పెట్టి దాని యొక్క అవుట్లైనింగ్ అనేది గీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా దానిపైనే కట్ చేసుకొని కరెక్ట్గా ఇలా వంపులు వస్తున్నాయి కదా దాని విధంగా కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఆ ఎడ్జెస్లోని మనం ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటాయి. ముందు కూడా లెగ్స్ కూడా ఎలా అయితే చెప్పానో వాటికి కూడా 2 స్టిచ్చెస్ వేసుకుంటే మనకి అవి స్టిచ్చెస్ అనేవి ఊడకుండా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అభయహస్తానికి కూడా 3 వైపులా స్టిచ్ వేసుకొని ఒకవైపు అయితే ఓపెన్ ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక రఫ్ పేపర్లోని మన అరచి ఎంతైతే లెంత్ ఉందో అదే లెంత్లోని పాదం యొక్క రఫ్గా ఒక డ్రాయింగ్ వేసుకోండి. ఇంతే సైజులో ఉండాలి, ఇంతలా ఉండాలని లేదు, బట్ చూసుకోండి మనకి 4 ఇంచెస్లో అయితే పెట్టుకున్నాం కదా విడ్త్, దానికి దీనికి ఈక్వల్గా వచ్చేటట్టుగా మాత్రం చూసుకోండి. లెంత్ అయితే అరచి ఎంతైతే ఉందో అంతే విధంగా పాదం కూడా అంతే లెంత్లో ఉండేలా చూడండి. మరీ పెద్దగా ఉన్నా సరే అంత నీట్గా కనిపించు. సో మన అరచి ఎంత ఉందో అంతే విధంగా కట్ చేసుకొని దీన్ని 4 ఫోల్డ్స్ కింద పెట్టుకున్న క్లాత్ మీద ఇలా పెట్టి అవుటింగ్ లైన్స్ అనేవి గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ పాదాలకు కూడా ఎడ్జెస్లోని మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒకవైపు మాత్రం లైట్గా చిన్నది ఓపెన్ అయితే ఉంచుకోవాలి, మనం దూదది పెట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా. ఇప్పుడైతే ఇక్కడ నేను అన్నిటికీ డబుల్ స్టిచ్ వేసుకొని ఒకవైపు లైట్గా ఓపెన్ అయితే ఉంచేసుకున్నా. ఇప్పుడు వీటిని ఎడ్జెస్లో ఎక్కడైతే టర్న్స్ వస్తాయో అక్కడ చిన్న ఘాట్లు పెట్టుకుంటున్నా, అంటే లైట్గా స్లిట్ పెట్టి కట్ చేసుకుంటే మనకి టర్న్ చేసినప్పుడు ఎటువంటి ముడతలు లేకుండా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కట్స్ అనేది అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా టర్న్ అవుతుంది. టర్న్ అవడంతో పాటు మనకి ఎటువంటి ముడతలు కూడా లేకుండా ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా మిగతా వాటి అన్నిటికి కూడా చిన్న కట్స్ ఇచ్చుకుంటూ రివర్స్ అయితే చేసుకోవాలి క్లాత్ని. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది. మనకి బయట మార్కెట్స్లోని ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆల్మోస్ట్ 1000 రూపీస్ పైన వస్తున్నాయి. అంత కాస్ట్ పెట్టి ప్రతి ఒక్కరు కొనగలరని అనుకోవట్లేదు, బట్ మనం యూట్యూబ్లో కానీ లేదా ఇంకెక్కడైనా సరే చూసినప్పుడు చాలా బాగున్నాయి, అరచేతులు కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి అమ్మవారికి అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ మనం అంత బడ్జెట్ బేర్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్లీజ్ ఈ వీడియోని అయితే వాళ్ళందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్.
మా ఇంట్లో ఒక పాత టెడ్డీ బేర్ ఉండేదన్నమాట. దాంట్లో ఉన్న దూదిని దేనికైనా యూస్ చేయొచ్చు అనుకున్నాను. సో ఫైనల్గా ఇదైతే ఇలా అమ్మవారి యొక్క కాళ్ళు చేతులు యూస్ చేయడానికి అయితే అవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో దూది లేకపోతే కనుక ఇంట్లో ఉండే ఏ వేస్ట్ క్లాత్స్ అయినా సరే మనం ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత పాదాలకి ఒక 5 ఫింగర్స్ లాగా చిన్న చిన్న మార్కింగ్స్ అయితే చేస్తున్నాను. దాని దగ్గర మనం ఇలా మన ఇంట్లో బియ్యం బస్తాకి వేస్తారు కదా దారం, అదైతే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి చాలా స్ట్రిప్గా ఉంటుంది, అంత ఈజీగా అవి బ్రేక్ అవ్వు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. మనకి రియల్ పాదం ఉన్నట్టు ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది అన్నమాట. స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం చాలా టైట్గా పట్టుకొని లాగుతూ స్టిచ్ చేయాలి. అలా అయితేనే మనకి ఫింగర్ యొక్క షేప్ అనేది కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా మూడైతే వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫింగర్ షేప్ అయితే ఎలా వచ్చిందో. అదేవిధంగా అరచేతులు కూడా ఇలా 5 ఫింగర్స్ లాగా నేను మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చాలా టైట్గా లాగుతూ చేస్తేనే మనకి ఫింగర్స్ యొక్క షేప్ అనేది కనిపించొస్తుందండి. మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. అండ్ చాలామందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను చాలా కాలం నుంచి యూట్యూబ్లో చాలా కష్టపడుతున్నా, రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఈ అమ్మవారి ఆశీర్వాదం ఈసారైనా ఈ ఇయర్ అయినా నాకు దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరి దయ వల్ల నాకు ఆ కోరిక తీరాలని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా, ఎందుకంటే మీరు ఎంత అయితే లైక్ చేస్తారో ఈ వీడియో అంతమందికి ఎక్కువగా రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అరచేయికి అండ్ అలాగే పాదాలకి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ పాదాలని అటాచ్ చేసే టైం అండి. మనం లెగ్స్ లాగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా పొడవుగా, ఆ క్లాత్ మిగిలిన క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి అదే విధంగా పాదాలను అయితే ఈ లోపలికి పెట్టి మనం రౌండ్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. పాదాలు రెండు ఇలా కిందకి మన పాదాలు ఎలా ఉంటాయండి సేమ్ అదే విధంగా ఉండేటట్టుగా చూసుకొని మన స్టిచ్ అయితే రౌండ్గా వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత వెనక్ సైడ్న మనం ముడి వేసుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగానే మిగిలిన కాళ్ళు చేతులు అనేవి కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి. పాదాలు రెండు ఒకే డైరెక్షన్లో కుట్టినట్టుగా చేతులు కుట్టకూడదండి. చేతులు ఏంటంటే అభయాస్తం, మనకి అమ్మవారు ఎలా అయితే ఒక చేతితో ఆశీర్వాదిస్తారు ఇంకో చేతిని కింద పెడతారు కదా, సో అభయాస్తాలు ఏంటంటే డైరెక్షన్ మార్చాలి. ఒకటి స్ట్రైట్గా పెట్టాలి, ఇంకొకటి కింద వైపు మనకి అభయాస్తం అనేది ఉండేటట్టుగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది, సో మీకు ఆ వీడియో అయితే చూపించడానికి అవ్వలేదు. సో పక్కన పిక్స్ పెడుతున్నాను చూడండి. ఆ విధంగా అరచేతులు అయితే మాత్రం ఒకవైపు ఒక అరచేయి కిందకి ఇంకొకటి అరచేయి పైకి ఉండేటట్టుగా మనం డైరెక్షన్ మార్చుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడితో అయిపోయిందని అసలు అనుకోవద్దు, ఇంకొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. నేను అమ్మవారి పాదాలు ఇంకొంచెం నిండుగా ఉండాలని చెప్పి ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తున్నాము. జనరల్గా మనకి ఇంటికి వచ్చే ముత్తైదువులకి పాదాలకి ఎలా అయితే పసుపు రాస్తామో అదేవిధంగా అమ్మవారికి కూడా ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తున్నానండి. మనకి ఈ విధంగా పెయింట్ వేసుకోవడం వల్ల అమ్మవారి పాదాలు ఇంకొంచెం నిండుగా కనిపిస్తాయి. నేను ఫింగర్స్ దగ్గర ఎల్లో కలర్ పెయింట్ అయితే వేయట్లేదు. ఫింగర్స్కి అండ్ అలాగే పాదాలకి చుట్టూను రెడ్ కలర్ పెయింట్ అయితే వేస్తాను. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అది పారాని అని చెప్పి. అండ్ సెంటర్లో అయితే నేను ఇలా బొట్టు పెట్టి చుట్టూ చుక్కల్లా పెడుతున్నాను. సో ఇలా పెట్టగానే ఆ పాదాలకు మరింత అందం అనేది పెరిగింది. నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్నమాట. ఇలా చేయగానే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది నాకు. ఇదే విధంగా రెండు పాదానికి కూడా నేను పసుపు రాసి పారాని పెట్టేశాను. అదే ఎల్లో కలర్ వేసి రెడ్ కలర్ పెయింట్ అయితే వేసాను అనమాట. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడైతే అరచేతులకి పారాని ప్లేస్లో రెడ్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నానండి. చాలా సింపుల్, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. తప్పకుండా మీ మెసేజ్లు కానివ్వండి, కామెంట్స్ కానీ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ విధంగా పెయింట్ వేసి నేను ఓవర్ నైట్ అలా ఉంచేసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే ఏమొచ్చి నేను ఏం చేస్తున్నానంటే మనం స్టిచ్చెస్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్చెస్ కనిపించకుండా ఉన్నాకి
నా దగ్గర ఉన్న ఈ లేస్ అయితే ఇలా యూజ్ చేస్తున్నాను. అంటే అమ్మవారి పాదాల దగ్గర పట్టీల్లాగా అనుకోండి, లేదా ఆ స్టిచ్చెస్ అనేవి కనిపించకుండా ఉన్నాక కూడా ఈ లేస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చూడడానికి కూడా ఇంకొంచెం కలర్ఫుల్గా డెకరేటివ్గా అమ్మవారి పాదాలు ఒరిజినల్గా ఉన్నట్టుగానే అనిపిస్తాయి మనకి. ఈ లేస్ అనేది ఊడకుండా ఉండేటట్టుగా మనం ఒక 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి, లేదా గమ్మ పెట్టి అంటించుకున్నా పర్లేదు. ఈ అమ్మవారి పాదాలలోని యూజ్ చేస్తున్న దూది అది నేను ఆల్రెడీ యూజ్ చేసిందే కాబట్టి నేను కంపల్సరీగా ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ నేను ఒకసారి వాష్ చేస్తాను. సో గమ్ పెట్టి అంటించడం వల్ల ఏమవుతుందంటే మనం వాష్ చేసినప్పుడు ఆ గమ్ము నానిపోయి ఊడొచ్చి అంటే లేస్ అది ఊడొచ్చేస్తుంది కదా. సో అలా కాకుండా ఉండడానికి నేను జస్ట్ 2 స్టిచ్చెస్ అనేది వేసుకుంటున్నాను. అదే కనుక మీరు కొత్త దూది పెట్టి స్టిచ్ చేసినట్టయితే కనుక ఎటువంటి వాష్ చేయాల్సిన పని లేదు. సో ఎవరైనా సరే ఓల్డ్ క్లాత్ యూస్ చేసి స్టిచ్ చేస్తున్నా, లేదా పాత దూది ఇంట్లో ఇలా వాడిన దూది ఏదైనా సరే యూస్ చేస్తున్నా సరే అమ్మవారికి పెట్టే ముందు ఒకసారి ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనేవి వాష్ చేసుకోవడం. సో ఇదండి ఈరోజు వీడియో. అమ్మవారి అభయాస్తాలు అండ్ అలాగే పాదాలు చాలా నిండుగా కనిపిస్తున్నాయి కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ చేయండి. మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడంతో నేను పెట్టే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.